హాయ్ హలో అండ్ అదాం గైస్, గుడ్ నైట్ ఫర్ ఆల్. హబా, ఏదైతే కావద్దనుకున్నామో అదే అయింది. కానీ సెల్ఫీకి ఓ అమ్మ, మన టైం మన చేతిలో లేదు. కానీ మన టైం వేరే అవుతుంది మధ్య. చంద్రుడి ఇట్లా మంచిగా నవ్వు కూడా కూర్చో అట్లా ఉంటుంది. ఇప్పుడు వీడియో ఏందా అంటే చెప్తున్నా. హెంటార్క్లా అతిపెద్ద ప్రాబ్లం ఫెయిల్ అయిపోయింది. బ్రేక్ ఫెయిల్ అయిపోయింది మొత్తం. అసలు పడ్డా మొత్తం స్క్రాచ్ అవుట్ అయిపోయింది బండి. ఏదైతే కావద్దు అనుకున్నానో అదే అయిపోయింది. బ్రేక్ మొత్తము డిస్క్ పట్టేసి పడ్డా చూడు, ఒక రేంజ్లో పడ్డా గాయస్. కానీ నాకైతే ఐఎమ్ సేఫ్. మరి ఏంటంటే ఏదైతే కావద్దు అనుకున్నామో ఇంకా అవే అయినాయి. కానీ డిస్క్ అయితే మొత్తం లైక్ ఏంటంటే 1 ఇయర్కి ఒకసారి చేంజ్ అయిపోయాలి ఆయిల్. నేనేమనుకున్నాను నెక్స్ట్ సర్వీసింగ్లో చేపిద్దాం అనుకున్నా. బట్ అన్ఫార్చునేట్లీ దోకా కొట్టేసింది సెల్వి. ఏమైందేమో కానీ డిస్క్ పట్టేసింది. ఇక ఆయిల్ తీసేసిన, డిస్క్ ఆయిల్ మార్కెట్లో చూస్తే డిస్క్ ఆయిల్ మొత్తం లేదు ఇప్పుడు. అంత గట్టిగా పట్టేసింది. పడ్డా చూడు ఒక రేంజ్లా. జర్రనా తిరుగుతులే బండి. వీడియో అయితే రికార్డ్ చేయలేకపోయినా అది. బట్ ఏంటంటే ఎంటర్క్ తీసుకునే ముందు చాలా ఆలోచించాను రా బాబు. దీని బ్రేకింగ్ అయితే నేను అస్సలు అనుకోలేదు. సంవత్సరం తర్వాత మరీ దోకాలు ఇస్తుంది. బ్రేకింగ్తోనైతే నెత్తిన వస్తుంది. ఇక రియర్ బ్రేక్ చూడు, ఎంత పట్టినా ఇంకల్ది పట్టది. ముంగడిది మొత్తం ఇప్పుడు స్మాచ్ అవుట్ అయిపోయింది. ఇంకా గట్ల ఉంది దీని గతి. మీ ప్రాణాలు మీ చేతిలో పెట్టుకొని చేరు. ఇక లాంగ్ రైడ్ చేద్దాం అనుకుంటున్నా. బట్ అన్ఫార్చునేట్లీ ఇక లాంగ్ రైడ్లు సెల్ఫీ మ్యాచ్ కష్టమే. ఎందుకంటే ఇది మనకు సిటీలోనే సపోర్ట్ ఇస్తలే. ఇక మనం ఏమన్నా అవుట్స్కట్స్ పోయినాం అనుకో, ఇక అంతే, మనం బొగ్గ అయిపోతాం. లిటరల్లీ చెప్తున్నా కదా, బ్రేకింగ్తో చాలా ఇష్యూ ఉంది బాబు. బండి తీసుకునే ముందు చాలా ఆలోచించుకొని తీసుకోరు. లేకపోతే నా తీరే గత అవుతుంది మీది ఇట్లా. మనం ఏం చేయలేం. కానీ అందుకని అప్డేట్లు ఇట్లా వస్తలే సరే, వీడియోలు ఇట్లా చేయబోతే అవుతున్నాయి నాకు. 1 వీక్ నుంచి ఆల్మోస్ట్ బండి అయితే ఎక్కువ తీస్తలే. బట్ ఇవాళనే తీసిన. అన్ఫార్చునేట్లీ దెబ్బలు తాకపోయి బతికిపోయారా అనిపించింది నాకు. ఏదో డౌట్ కొడుతుందిరా అని చెప్పి మొత్తం ఎంత రేజ్ ఇచ్చినా బండి ముంగట జరగాలి అసలు. మస్తు మొత్తం పట్టేసింది అది. ఎంత ఫుల్ 100 స్పీడ్ అంత అంటే ఫుల్ థ్రాటల్ ఇచ్చినా కానీ బండి ఎంత స్లో, మా అంటే 20లో పట్టాలి స్పీడ్. అప్పుడే డౌట్ కొట్టింది, ఏదో బ్రేక్ పడుతుందిరా. మొన్న కాంబీ బ్రేకింగ్ ప్రాబ్లం వచ్చింది. ఫస్ట్ రియర్ ఎంకల్ బ్రేక్ ప్రాబ్లం వచ్చింది, అంటే రియర్ బ్రేక్. దాని తర్వాత రియర్ బ్రేక్ ప్రాబ్లం వచ్చినాక కాంబీ బ్రేక్ ప్రాబ్లం. ఇప్పుడు ఏంటంటే ఏకంగా ముంగడ బ్రేక్. ఇప్పుడు మళ్ళీ ముంగడ బ్రేకే ప్రాబ్లం. దీని బ్రేకింగ్తోనైతే నాకు హీట్ ఎక్కిపోతుందిరా బాబు. ఇంకోటి వైబ్రేషన్స్ అయితే చాలా ఉన్నాయి రా బాబు. మస్తు ప్రాబ్లమ్స్ ఉన్నాయి బండిలో. ఇంకోసారి అది ఆ వీడియో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఒకవేళ మీరు కామెంట్ చేస్తే, ఒకవేళ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఒకవేళ కామెంట్ చేయండి. దాని మీద ఫుల్ వీడియో అయితే ఒకటి చేద్దాం. ఎన్నెన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఇంకోటి ఎన్నెన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయో చెప్తే, ఎన్నెన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో చెప్తా. ఒకవేళ మీరు కామెంట్ చేస్తే ఓకేనా. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో, నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ తర్వాత సత్తు. ఇంకోటి యూట్యూబ్ని వదిలేద్దాం అనుకుంటున్నాం మనం. ఎందుకంటే మనకి ఏం గ్రోత్ లేదురా, సంవత్సరం అవుతుంది బట్ నో గ్రోత్. అండ్ ఇంకోటి మనకి ఇట్లా వీడియోలు ఎక్కువ పెడతలేము అనుకోండి, అదొక వేరే విషయం. ఎక్కువ పెడితే ఏమంత వదిలేసారు కానీ ఆ టాపిక్లో. ఇక ఛానల్ వదిలేద్దాం అనుకుంటున్నా. మొత్తం అన్నిటికీ ఇంటర్నెట్కి దూరం ఉందాం అనుకుంటున్నాం మనం. లైక్ ఏంటంటే ఇంటర్నెట్లో పీకేది ఏం లేదు, కానీ ₹1 లాభం లేదు, ఏం లేదు. ఇక మనం హ్యాండ్ని నమ్ముకున్నాడు బెస్ట్. రియల్ చెప్పాలంటే ఈ ఇంటర్నెట్, ఇన్స్టాగ్రామ్ వల్ల లేదు. మా అంటే ఒక సంవత్సరం ఉంటుంది, 2 సంవత్సరాలు ఉంటుంది. బట్ ఏంటంటే
వదిలేద్దాం రా భయ్. యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఆల్రెడీ యూట్యూబ్ని వదిలేద్దామని ఫిక్స్ అయినా, వీడియోలు ఇట్లా తీస్తలే. బట్ ఇంత పెద్ద ప్రాబ్లం వచ్చిందిగా, తీయాల్సిందేగా. ఇంకోటి, ఇన్స్టాగ్రామ్ నా అకౌంట్ ఒరిజినల్ అకౌంట్స్ ఉంటాయిగా, అవి ఇట్లా డిలీట్ చేసిన. ఇప్పుడు ఒకటే దీని సెల్ఫీ అకౌంట్ ఒకటే ఉంది. బట్ అది ఇట్లా డీయాక్టివేట్ చేద్దాం అనుకుంటున్నా ఒక 1 వీక్లో. సేమ్ రీచ్ రాకపోతే అది ఇలా ఈ అకౌంట్ ఇలా డీయాక్టివ్ చేసేస్తా. ప్రశాంతంగా ఉంటారా బాబు. ఈ వ్లాగులు ఇవన్నీ మనకు సెట్ అవుతాయిలే. ఓకే, స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. వదిలేసారు ఇక నెక్స్ట్ వీడియో ఏం చేస్తా కానీ. అంతే, టాటా బాయ్ బాయ్. మళ్ళీ కలుస్తున్నాం వాళ్ళు. మీరు సబ్స్క్రైబ్ చేస్తే మళ్ళీ కలుసుకోవచ్చు, సబ్స్క్రైబ్ చేయకపోతే ఇక లీవ్ ఇట్. ఓకే, టాటా బాయ్ బాయ్.